అవసరానికి నిన్ను మొగుణ్ణి చేసిందని నీతో ఉండిపోతుందనుకున్నావా? కానీ అల్లుడు, ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలా? పిల్ల బందర్ లడ్డులా ఉంది అంటూ పకపకా నవ్వేశాడు పప్పు. ఏడ్చావ్, నీ లడ్డూల పిచ్చి పోనిచ్చావు కాదు. పద పోదాం అంటూ తన బైక్ స్టార్ట్ చేశాడు మనోహర్. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన కాసేపటికి ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి ఏమైంది? ఇక్కడేదో గొడవ జరుగుతున్నట అంటూ అక్కడ ఎంక్వైరీ ఆరంభించారు. కళ్యాణి, ఏంటా అంత పొన్ను ఇంగ వందది? చెప్పండి బే, ఆ పిల్లది ఎందుకుదా ఈడికి వచ్చింది? ఇంత లావున నోరు తెరిచి ఎదురుగా ఉన్న నలుగురిని షౌట్ చేశాడు పాండియన్. అప్పటికి సాయంత్రం 4 గంటలు దాటింది సమయం. 2 అంతస్తులు ఆ కట్టడం పైన టెర్రస్ మీద అటూ ఇటూ పచార్లు చేస్తూ షౌట్ చేశాడు పాండియన్. అని ఎదురుగా పాఠాలు చదువుకురాని స్కూల్ పిల్లల్లా చేతులు కట్టుకొని నిలబడ్డారు 4 గూండాలు. ఆ 4 ఎవరో కాదు, మధ్యాహ్నం రైల్వే స్టేషన్ దగ్గర ఒక అమ్మాయిని అల్లరి చేసి మనోహర్ చేతిలో చావు దెబ్బలు తిని పారిపోయిన హీరోలు. ఆ విషయానికి వాళ్ళు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. అందుకే తమ బాస్ జరిగిన సంగతి రిపోర్ట్ చేయలేదు. కానీ ఎలాగో విషయం తెలిసిన పాండియన్ వాళ్ళని నిలదీశాడు. సుమారు 40 సంవత్సరాలు దాటిన వయసులో 5.5 అడుగులు ఎత్తున ఎర్రగా దుక్కలా ఉన్నాడు పాండియన్. నిక్కబొడుచు, కున్న జుత్తు, కోరమీసం, మల్లెపువ్వు లాంటి తెల్లటి లుంగీ షర్టు, నుదుటి విభూది రేఖలు, కుంకుమ బొట్టుతో చూడ్డానికి చాలా పెద్ద మనిషి తరహాలో ఉన్నాడు. కానీ చేసేవి బద్మాష్ పనులని ఊరందరికీ తెలుసు. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.